సైజు 7 వచ్చింది కదండి. ఈ 7కి 2 ఇంచెస్ కలుపుకోవాలి. మన చంకమార్ కోసం 2 ఇంచెస్ కలిపాను. ఇప్పుడు 2 ఇంచెస్ కలిపితే ఎంత వచ్చింది? 9 వచ్చింది కదా. 9లో సగం ఎంత అవుతుంది? 4.5కి మనము 2.5 కలుపుకోవాలి. 4.5, 5.5, 6.5, 7 అన్నమాట. 7 మన నెక్ పెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైందా? ఇదే 7 మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఎంతైతే పెట్టుకుంటామో అంతే డౌన్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం 7 తీసుకున్నాము కరెక్ట్గా ఉండడానికి అని చెప్పేసి గీస్తున్నా. ఈ లైన్ ఈ నడుము సైజుని ఇలా కలిపేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకేనా, ఇక్కడ నుంచి 1 ఇంచు చంక రౌండ్ కోసం ఇలా రౌండ్ తీసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. మిగతాది 4 ఇంచెస్ నెక్ విడ్త్కి. మనం ఇక్కడ నుంచి 3.5 తీసుకోవాలి, లేదంటే 4 తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. 3.5 తీసుకుంటున్నాను నేను. ఈ 2 మార్కులను కలుపుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ చేసుకోవాలి. ఇటు 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. ఈ రౌండ్ దగ్గర 1.5. ఈ 3 మార్కులను ఇలా కలుపుకోవాలి. స్కేల్ ఉంటుందండి దీనికి, రౌండ్ కర్వ్ స్కేల్, దాంతో రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్. ఆ తర్వాత మన మెయిన్ బ్లౌజ్కి కప్పు ఎంతైతే ఉంటుందో అది తీసేసుకొని మిగతాది మన నెక్కు వాడుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మన నెక్ ఎంత చిన్నగా కావాలి అంటే చిన్నగా పెట్టుకోవచ్చు, లేదంటే పెద్దగా కావాలి, విడ్త్ కావాలనుకుంటే 2.5 అట్లా పెట్టుకోవచ్చు. 2.5, 3 అయినా పెట్టుకోవచ్చు అండి. 3 కంటే ఎక్కువ పెట్టుకోకూడదు, ఎక్కువైపోద్ది మరి. నేనైతే 2 పెడుతున్నాను ఈ బ్లౌజ్కి. ఈ బాక్స్లో మనకు ఏదైనా డిజైన్ కావాలంటే గీసుకోవచ్చు. నేను చెప్తా మళ్ళీ తర్వాత. ఇలా మనకు నచ్చిన షేప్ గీసుకోవచ్చు. ఇక్కడ ఇలా డైమండ్ షేప్ గీసాను నేను. ఆ తర్వాత షోల్డర్ వైపు గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ కిందికి మార్జిన్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసేయాలి. ఆ తర్వాత మనం నెక్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, జాయింట్స్ కోసం ఈ ప్లేస్
ఇప్పుడు ఇదంతా కొలిస్తే ఈ నడుం సైజు ఎంతైతే ఉంటుందో అంత రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొలిస్తే మెజర్మెంట్స్ చూడండి, 7కి 2 పాయింట్స్ ఎక్కువ వచ్చాయి. మనకు నడుం సైజు 7, 2 పాయింట్స్ ఎక్కువ వచ్చాయి. పర్లేదండి, 2 పాయింట్సే కదా. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవచ్చు. టక్స్ పెట్టుకోవాలి చంక దగ్గర, ఇక్కడ మన సైడ్ జాయింట్స్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. ఇటు జాయింట్ సైడ్ ఇవే బ్యాక్ సైడ్ మనం కట్ చేసాం కదండి పీసెస్, అవి ఈ జాయింట్ సైడ్ వేసుకోవాలి. ఇక్కడ మన పావించు వేసుకోవాలి. సేమ్ ఇలా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడైతే మట్టుకు 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు ముందు షోల్డరు ఇలా ఉబ్బెత్తుగా కుట్టిన తర్వాత ఇలా లేవకుండా ఉండడానికి, మన బాడీకి పట్టుకున్నట్టుగా ఉండడానికి ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టాను చూడండి. ఇక్కడైతే 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, ఇక్కడైతే 1/4 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ ఎలా అయితే ఉంటుందో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గీసేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాజ్ ఇట్ ఈస్ గీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ సైడ్ జాయింట్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి కదా, కానీ ఇప్పుడు కాదండి. ఇక్కడ మన కింది సైడ్ 1 ఇంచు పైనకి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు 1.5 కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి 4 ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి 2.5. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి 2.5 తీసుకున్న తర్వాత చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 తీసుకోవాలి, చెస్ట్ నార్మల్గా ఉంటుంటే 2 తీసుకోవాలి. నేనైతే 2 తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, చిన్న సైజ్ బ్లౌజ్కి అయితేనేమో 10.5 హైట్, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితేనేమో 11 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి. ఈ మార్క్ను మనం కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా తీసేసి ఇక్కడ కర్వ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ లోతు తీయాలి కదా, లోతు కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఇది బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ ఇట్లా ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ లోతు తీసుకోవాలి ఫ్రంట్ దానికి. ఆ తర్వాత ఈ మార్క్ను కలిపేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇక్కడ ఇటు సైడ్ కొంచెం పావించు, ఇటు సైడ్ కొంచెం పావించు, ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ అండి ముందు. ఇప్పుడు ఈ ప్లేస్లో 2 తీసుకున్నాం కదండి, అందుకని చెప్పేసి ఇక్కడ కూడా 2 ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ అప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ సమానంగా వస్తుంది. ఎక్స్ట్రా తీసుకొని ఇది ఇందులోకి, ఇక్కడ క్లాత్ లేదు కాకపోయినా పర్లేదు, ఏం కాదు, కుట్లలో వెళ్ళిపోతుంది. ఇలా తీసుకోవాలి 2 ఇంచెస్ తీసి. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఎప్పుడైనా బ్లౌజ్కి మనం 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇటు సైడు మన ఖర్చులు వేసే సైడు ఏ బ్లౌజ్కైనా తీసుకోవాలండి, అది నార్మల్ బ్లౌజ్లకైనా పర్లేదు, ఈ బ్లౌజ్కైనా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడు ముడతలు రాకుండా ఉంటుంది. ఇది ఖర్చు సైడు ఇలా 1/2 ఇంచ్ ఇట్లా పైకి తీసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా ప్రిన్స్ కట్ ఈ ప్లేస్ ఈ భాగం కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా కొంచెం కట్ చేసేసుకోవాలి. సంక వైపు తర్వాత ఇలా జాయింట్ చేసేసుకోవాలి.